నేను మీ మారేవేని మహేష్ యాదవ్గా సంఖ్యపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా. నన్ను మీ అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ ఊరు సమస్యల పట్ల గత 15 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళోనే వండుకుంటూ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నా. సమస్యలన్నీ మీ అందరికీ తెలిసినవి అన్నీ. పోతే ఇవేంది మన 45 ఏళ్ళ పైసలు కానీ, యువతి యువకులకు మన 2 లక్షల ప్యాకేజీ కానీ, ఇంకా పట్టాలు ఇంకా ప్యాకేజీ రాని వాళ్ళు ఉన్నారు. పోతే ఇంకా శ్మశాన వాటిక మన ఊర్లో శ్మశాన వాటిక లేదు. మన ఊర్లో శ్మశాన వాటిక లేదు ఇప్పటి వరకు. ఆరుపల్లి గ్రామంలో ఉంది. ఆ శ్మశాన వాటికను మన పాత విలేజ్లో 100 ఎకరాల ల్యాండ్ ఉంది. మన ఇల్లు అడుగు ఆ ల్యాండ్లో ఏదైతే ఉందో అక్కడ మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇక్కడనే మనకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మన రైతులకు ఐకేపీ సెంటర్ కానీ, పోతే పల్లె ప్రకృతి వనం కానీ, యువకులకు ఇప్పుడు మన ముంపులో పోయిన వాటి ఉపాధి ఎవరికి లేదు. వేరే ఊళ్ళ కోసం పోతున్నాం ఉపాధి కోసం. మన యువకులకి ఏంటంటే ఇక్కడ ఉన్న మన 100 ఎకరాల ల్యాండ్ను మన ఏదైతే ఉందంటే యువకులకు కేటాయించుకుంటే మనిషికి 2 గుంటలు కానీ 3 గుంటలకు ప్రొసీజింగ్ ఇప్పించుకొని కేటాయించుకుంటే ఆ భూమిని కేటాయించుకుంటే దానిలో పరిశ్రమలు కానీ, యువకులు పెద్దలే కానీ, ఎవరే కానీ కేటాయించుకుంటే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకు కూడా ఉపాధి పొందే విధంగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మనకి ఏదైతే పోచమ్మ గుడి నిర్మాణం అది ఊరందరి సమస్య. ఊరు సమస్యల పట్ల నా ద్వారా ఏదైతే ఉందో అదే నా వంతుగా కృషి చేస్తానని చెప్తున్నా. అదేవిధంగా పోతే మన స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కానీ, స్కూల్లో ఓపెన్ జిమ్, అదేవిధంగా స్కూల్లో చిన్నప్పటి గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంటే మన యువతకు ఇప్పుడు ఏంటంటే మన స్టడీ కోసం ఇప్పుడు ఏంటంటే మన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా బయటకు పోకుండా ఉంటుంది. కాబట్టి ఆ లెక్కలో ఒకటి. ఇక పోతే తెలిసిన సమస్యలే. ఆ సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నా. ఇప్పుడున్న ఎవరు విమర్శించకుండా ఇప్పుడున్న వ్యవస్థ లేదంటే నన్ను మీరు చిన్న వయసు ఉన్నది కాబట్టి, యువకుని కాబట్టి, నిలబెట్టి అడిగేంత పని చేసుకునేంత లెక్కలు ఉంది కాబట్టి నన్ను మీ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను.